సార్ ఇక్కడ చెప్పండి. రైట్. దీనిలో వైసీపీకి సంబంధం ఏంటి సార్? మరి మీరు ఆరోపణలు అందరి మీద చేస్తున్నారు, మీరు ఒక్కళ్ళే మంచోళ్ళు అన్నట్టుగా. మరి దీనిలో వైసీపీకి సంబంధం ఏంటి అసలు? వైసీపీ ఎక్కడి నుంచి వచ్చింది దీనిలో? సార్ నేను స్టార్టింగ్ లో చెప్పా సార్, లక్ష్మీనాథ్ గారు మీకు స్టార్టింగ్ లో చెప్పా, రాజకీయంగా మేము ఏ విధంగా కానీ లేదంటే మా తప్పులు ఏమైనా ఉన్నా కానీ మేము స్వీకరిస్తాం. కానీ మేము ప్రధానంగా చెప్తుంది ఏంటంటే వ్యక్తిగతంగా వెళ్ళకూడదు, వ్యక్తిత్వ హరణం చేయకూడదు. ఇట్లా పర్సనల్ గా వెళ్ళినప్పుడు ఇటువంటి దాడులు కూడా నేను చేయాల్సి వస్తుంది. నేను అదే అంటున్నా, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా బయటకు వచ్చి ఈ మాట మాట్లాడారా? ఒక మనిషిని టార్గెట్ చేసి మాట్లాడటం దాఖలాన్ని ప్రారంభించారా? మేము అదే మాట్లాడుతున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కులం గాని మతం గాని ప్రాంతీయత అనేది విశ్లేషణ రచ్చబడుతున్నారు. ఎంతమంది వ్యవస్థ కలిపి అంటే రేపు దేశంలో ఒక నెంబర్ 1 స్థాయి నేతగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ గారి మీద ఇది పూర్తి టార్గెట్ అని చెప్పేసి ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది. అది ఇవాళ చాలా మంది యంగ్స్టర్స్ కూడా సందేశాలు వెళ్ళిపోయినాయి. ఇవాళ ఎన్డీఏ కేంద్రంలో ఉండడానికి ఒక బలమైన కీలక నేతగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. దానికి దేశ ప్రధాని ఇవాళ రోజున సాధ్యం. దేశ ప్రధాని పవన్ కళ్యాణ్ పరిస్థితి కదా సార్. మరి దీనికి సమాధానం ఏంటి చెప్పండి? ఎవరింటికి వెళ్తారు? దేశ ప్రధాని అనేది ఎవరన్నా ఇంటికి వెళ్తారా? పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్తున్నారంటే మీరు ఆలోచించుకోండి. రైట్. ఇంకొకటి, నాయకుడిని పట్టుకుని వాళ్ళ రోజు నా ఇష్టారీతిగా సోషల్ మీడియాలో వీళ్ళు చేస్తే వ్యంగ్యంగా చేసేది పల్లి జిల్లాను కూడా పెడుతున్నాడు కదా లోపడ్డాడు. రైట్. పద్ధతిగా మాట్లాడదాం. తెలంగాణలో ఉన్న పౌరులు ఎవరిని కూడా కించపరిచేటట్టు మాట్లాడొద్దు, అది కరెక్ట్ కాదు. అదేవిధంగా వాళ్ళు కూడా అలా మాట్లాడకూడదు. ఎవరైనా కూడా వ్యక్తిత్వ రాజకీయాల దగ్గరికి వెళ్తే మేము మాట్లాడతాం. ఎస్, ఎవరు మాట్లాడకూడదు. కోడి చెరువు గురించి పూర్తి అవగాహన లేకుండా కోడి కొలత వెళ్ళి అక్కడికి వెళ్ళి మీడియా సమావేశాలు పెడతారు ఒక అతను రఘు అనేవాడు. కానీ ఇదంతా పవన్ కళ్యాణ్ చేస్తున్న ఇటువంటి ఉత్తర మనుషుల్ని చూస్తామంటే ఎవరున్నారంటారు? తెలంగాణలో ఎవరున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద కుట్ర చేసేవాళ్ళు? అలాగే ఏపీలో ఎవరున్నారు? ఎవరని మీ యొక్క అభిప్రాయం? ఎవరు కుట్ర చేసేది? నేను చెప్తున్నా అదే, ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పార్టీల ప్రకారంగా ఏపీలో బలమైన పార్టీలు మేము 3 పార్టీలు ఉన్నాం సార్. బీజేపీ కేంద్రంలో ఉంటే మేము ఇటు పక్కన టీడీపీ, జనసేన. పవన్ కళ్యాణ్ గారిని విచ్ఛిన్నం చేస్తే రేపు పొద్దున వాళ్ళకి వచ్చిన ఓట్ షేరింగ్ ప్రకారంగా రేపు పొద్దున మళ్ళీ మనం ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ చెన్నై ఎగరేయాలని ఆలోచనతో చాలా కుట్రలు జరుగుతుంది. అది రైట్. నేను మళ్ళీ మాట్లాడతా, మీతో అందుబాటులో ఉండండి. మనం ఒకసారి వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, నమస్తే సార్. మీకు, లక్ష్మీకాంత్ గారికి, చూస్తున్న వీక్షకులకు, పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. ఎస్, నమస్తే సార్. ఏంటి సార్ ఈ ట్విట్టర్ వార్ ఏంటి? ఇదేమన్నా సామాన్య ప్రజలకు ఉపయోగమా, లేదంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందంటారా? మరొక వైపు ఏపీలో కూడా జరిగిన విశాఖలో ప్రమాదం కూడా ఒక రకంగా కొంత ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేటట్టు మరి వైసీపీ ప్రాజెక్ట్ చేస్తుంది అని చెప్పి ప్రభుత్వం మాట్లాడుతున్న మాట, కూటమి ప్రభుత్వం మాట. అసలు ఏం జరుగుతుంది? ప్రతిదాన్ని కూడా, ప్రమాదాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని చెప్పి కూటమి ప్రభుత్వం వైసీపీ మీద ఆరోపిస్తుంది. ఏమంటారు మీరు? ఇప్పుడు ట్విట్టర్లోనో లేక ఎక్స్లోనో రకరకాల స్టేట్మెంట్, ఫేస్బుక్లోనో రకరకాలు వస్తుంటాయి. ఇప్పుడు మనం పబ్లిక్లో ఉన్నాం. పబ్లిక్లో ఉన్నప్పుడు పబ్లిక్లోకి మనం ఒక మెసేజ్ పంపించినప్పుడు అది నచ్చినా నచ్చకపోయినా నచ్చినట్టు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నచ్చనట్టు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇచ్చినప్పుడు మనం రెండింటినీ రిసీవ్ చేసుకొని దానికి సరైన ఆన్సర్ చెప్పగలగాల్సిన బాధ్యత పబ్లిక్లో ఉన్నటువంటి వ్యక్తులకు మనకు ఉంది. ఒకవేళ మనకు చేత కాకపోతే పబ్లిక్ ఉంటే తప్పుకోవాలి తప్ప పబ్లిక్ మనం తిట్టుకుంటూ కూర్చోడానికి కాదు కదా. ఎవరైనా, అది పవన్ కళ్యాణ్ గారా, మీరా, నేనా, ఎవరైనా కావచ్చు.
దానికి కావాల్సిన ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, మీ దాంట్లో ఎవరో ఒకరు నాకు కింద మెసేజ్లు పెడతారు. ఏం మెసేజ్ బాగా మాట్లాడినా ఒకటి పెడితే, బాగా మాట్లాడలేదని ఒకటి పెడతాడు. రకరకాలుగా ఉంటారు. వాళ్ళందరినీ మనం తిట్టుకుంటానో, కొట్టుకుంటానో, లేక కేసులు పెట్టుకుంటానో పోవడానికి కాదు కదా. ఇది పబ్లిక్ లో ఉన్నప్పుడు అన్నిటిని భరించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది కదా. మనం అప్పుడు దేనికి మన పబ్లిక్ వాళ్ళకి ఏదైనా మనకు ఉపయోగపడాలనే ఉద్దేశంలో పబ్లిక్ లోకి వచ్చినాం తప్ప, పబ్లిక్ మనం ఏదో ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో కాదు కదా వచ్చిండేది. కాబట్టి ఇలాంటివన్నీ సహజంగా జరుగుతుంటాయి. జరిగినప్పుడు వాటికి కావాల్సినటువంటి ఆన్సర్లు ఇవ్వాల్సిన బాధ్యత బాధ్యత కలిగినటువంటి వ్యక్తులకు ఉంటుంది. అందులో భాగంగానే ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడినప్పుడు ఆయన ఆయన కొన్ని ఉదాహరణల నుంచి మాట్లాడిండొచ్చు, వాస్తవాలు అనేది మాట్లాడిండవచ్చు. దాంట్లో వాస్తవం అవాస్తవం అనేది పవన్ కళ్యాణ్ గారా లేక నాదెళ్ల మనోహర్ గారా వాళ్ళు ఏదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఉన్నప్పుడు ఒక బాధ్యత గల వ్యక్తి సమాధానం చెప్పుకోవడం వాళ్ళ మీద కేసులు అనేది, వాళ్ళని రకరకాలు తిట్టించేది, రకరకాలుగా మాట్లాడిచ్చేది కాదు కదా అది. ఇప్పుడు ఆయనే బయట ఎన్నో సార్లు పవన్ కళ్యాణ్ గారు ఆయన నోటితో ఆయనే చెప్పినాడు, కేంద్రంతో నిన్ను ఆట ఆడిస్తా జగన్ అని ఆయన నోటితో ఆయన చెప్పినప్పుడు, ఇక్కడ పోయి మాట్లాడినప్పుడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేసినప్పుడు చంద్రబాబు నాయుడు మాట ఆదరలేక చేసినాడేమో అని ఊహించుకొని చెప్పి ఉండొచ్చు, లేక ఆయనకి ఏదైనా పర్ఫెక్ట్ సమాచారం వచ్చి చెప్పిండొచ్చు. చెప్పిన సమాచారం చెప్తే ఒకవేళ మీరు నాకు ఏదైనా ఓ రహస్యం చెప్తారు, ఆ రహస్యం చెప్తే నేను మీ పేరు చెప్తే మీరు బదనాం అవుతారనే ఉద్దేశంలో భాగంగా కూడా చెప్పకపోవచ్చు. చెప్పలేదని పదే పదే తిట్టడం, పదే పదే విమర్శించడం పెద్ద నేరం కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు పోయిన అమిత్ షా గారికి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమన్నారు. ఇదే కదా సబ్జెక్టు. అరెస్ట్ చేయమన్నారు అనే దానికి ఎందుకు ఉదాహరణ వస్తుంది అంటే, గతంలో మీరు అన్నారు కదా, జగన్ నేను ఒక ఆట ఆడిస్తా కేంద్రంతో అంటే, నేను ఆడిస్తానంటే అది వేరు, మా గవర్నమెంట్ వచ్చి నేను ఆట ఆడిస్తానంటే అది వేరు. మీరు కేంద్రంతో ఆడిస్తానన్నారు కదా. కేంద్రంతో ఆడిస్తానప్పుడు ఇంకా దాన్ని ఇదే అనుకోవచ్చు కదా. ఇంతకుముందు ఇదే పరిస్థితి వచ్చింది కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో పోయి చేతులు కలిపి అక్కడ చిదంబరం గారితో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్నటువంటి శంకర్రావు గారు, తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయుడు గారు ఇద్దరు కలిసి కదా కేసు పెట్టింది. ఇద్దరు కేసు పెట్టారంటే ఈ రోజు కూడా అదే చంద్రబాబు నాయుడు గారు 14 నుండి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి, చేస్తే బాగుంటుంది, రాష్ట్రంలో మాకు అడ్డం ఉండదు, మన కూటమికి ఎదురే ఉండదు అని చెప్పినాడని కూడా అప్పుడు వచ్చిన బ్రహ్మాండంగా వార్తలు వచ్చినప్పుడు మోడీ గారు సరే వదిలిపెట్టే, అన్ని కక్షలు తీసుకునేది ఏముంది, ఈ వయసు వచ్చిన తర్వాత కూడా మనం ఒకరి మీద కక్షలు తీసుకునేది. అతను చిన్న వయసులో వచ్చి రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టుకొని ఒక పెద్ద కాంగ్రెస్ ఢీ తగిలినాడు, అలాంటితో మనకు అవసరం అని చెప్పి ఆ రోజు చెప్పినాడని టాక్ కూడా చాలా జరుగుతున్నాయి. అలాంటివి ఇది కూడా అందులో ఒక భాగం ఉండొచ్చు. దాన్ని అంత పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. లేదా ఆయనకు పర్ఫెక్ట్ ఆయనకు తెలిసి ఉన్నప్పుడు ఆయన ఒక సమాధానం చెప్తే